హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్ అయితే ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించి రాజ్యాంగ సవరణ అనే టాపిక్ గురించి అయితే చెప్పుకుంటున్నాం కదండి. సో ఎవరైతే ఎంతవరకు ముందు వీడియోలు చూడలేదో చూడండి. సో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు, అలాగే ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీలోని ఇంపార్టెంట్ టాపిక్స్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ కూడా చేశానండి. ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతాయి జీకే టాపిక్స్. ఖచ్చితంగా చూడండి, ఓకేనా? సో లేట్ చేయకుండా అయితే వీడియో మొదలు పెట్టేద్దాం. 37వ రాజ్యాంగ సవరణ, ఓకేనా? ఇది 3 మే 1975లో చేశారండి. సో ఇందులో సవరించబడిన నూతనంగా చేర్చినవి ఏంటంటే ప్రకరణలో 239A అలాగే 240లను నూతనంగా చేర్చారనమాట ఈ సవరణ ద్వారా. దీని యొక్క ముఖ్య అంశం ఏంటంటే కేంద్రపాలిత ప్రాంత హోదా కలిగిన అరుణాచల్ ప్రదేశ్ అండి. ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్కు శాసనసభకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే కల్పించారండి, ఓకేనా? నెక్స్ట్ 38వ రాజ్యాంగ సవరణ. సో ఇది 1 ఆగస్టు 1975 అండి. సో చేశారు. సో దీంట్లో సవరించబడిన ప్రకరణ ఏంటంటే 123, 213, 239B, 352, 356, 359, 360. సో ఇందులో ముఖ్య అంశం ఏంటంటే రాష్ట్రపతి, గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్లు జారీ చేసిన ఆర్డినెన్స్లు కోర్టుల అధికార పరిధిలోకి రావని తీర్మానించారనమాట. సో రాష్ట్రపతి విధించిన అత్యవసర పరిస్థితిని కోర్టుల అధికార పరిధి నుంచి తప్పించారు, న్యాయ సమీక్షకు గురి కావన్నమాట, ఓకేనా? సో ఇది 38వ సవరణ యొక్క పూర్తి సమాచారం అనమాట. గుర్తుపెట్టుకుని, వెరీ ఇంపార్టెంట్. ఇందులో సవరించబడిన ప్రకటనను తెలుసుకోండి. 123, 213, 239B, 356, 52, 56, 359, 360. సో దాని యొక్క ముఖ్య అంశం అనమాట. దీని గురించి చేశారు రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 39వ రాజ్యాంగ సవరణ 10 ఆగస్టు 1975. సవరించబడిన ప్రకరణ ఏంటంటే 71, 329, 9వ షెడ్యూల్కి సవరణ అయితే చేశారండి ఇందులోనే. సో దీని యొక్క ముఖ్య అంశం ఏంటంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు లోక్సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన అంశాలండి. సో న్యాయ సమీక్ష పరిధి కిందకు రావన్నమాట. 9వ షెడ్యూల్లో నూతన చట్టాలను అయితే కలపడం అయితే జరిగిందండి. సో ఇవండి ఈరోజు 37, 38, 39 రాజ్యాంగ సవరణ గురించి అయితే పూర్తి సమాచారం అండి ఇదే. సో చాలా యూస్ఫుల్ అయ్యే సమాచారం అనమాట. సో ఎవరైతే ఎంతవరకు సవరణలు చూడలేదో ముందు వీడియోస్లో కూడా చూడండి, కొత్తగా ఎవరైనా ఛానల్ విజిట్ చేస్తే. సో ఖచ్చితంగా ఇందులో మీకు ఇంపార్టెంట్ అయిన టాపిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ టాపిక్స్ గురించే నేను వీడియోస్ చేశానండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఓకేనా అండి? సో వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ప్లీజ్. లైక్ చేసి షేర్ చేసి నన్ను సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి, ఓకేనండి? ఎంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. థ్యాంక్ యూ.